భలే ఇష్టం అందరు కూడా. కక్క ముక్క లగ్గు పెగ్గు వేయకుండా కడుపులో దిగదు. శరీరంలో ఫస్ట్ మనం మటన్ మంచూరియా, చికెన్ మంచూరియా, గోబీ మంచూరియా, తర్వాత చిల్లీ చికెన్, లేకపోతే పానీపూరి అడ్డమైన గడ్డి వేసి చేసేది మిక్సర్ కమ్ గ్రైండర్ అండి. ఇది మిక్సర్ కమ్ గ్రైండర్. మనం తిన్న ఫుడ్ మనం స్విచ్ ఆన్ చేసిన మిక్సర్ కమ్ గ్రైండర్ డ్రర్ 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 అన్నట్టుగానే ఇది తిన్నది ఏంటంటే ఒకసారి చిన్న ప్రేవులు పెద్ద ప్రేవులు వచ్చినప్పుడు ఏంటంటే అది ఒక జ్యూస్గా మారుతుంది అనమాట. దాంట్లో న్యూట్రిషన్ వాల్యూలు తీసుకుంటుంది. ఈ ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరు లేరండి భారతదేశంలో. ప్రతి ఒక్కరికి ఆసియా గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్గనైజేషన్ నాగేశ్వర రెడ్డి గారు వీళ్ళందరూ ఎందుకు జనం వస్తున్నారు అనుకుంటున్నారు? మీరు తినే ఫుడ్ సరిగ్గా ఉందో ఒకసారి అందరూ అనండి. ఎటువంటి ఫుడ్ అటువంటి హెడ్, ఎటువంటి ఫుడ్ అటువంటి హెడ్, ఎటువంటి ఫుడ్ అటువంటి హెడ్. ఇక్కడ ఏమేసామో బుర్ర అలా పనిచేస్తుందండి. ఇక్కడ ఏమేసామో బుర్ర అలా పనిచేస్తుంది. డీజిల్ కార్లో పెట్రోల్ వేసినా, పెట్రోల్ కార్లో డీజిల్ వేసినా కుదరదు. మనం చేసే వృత్తిని బట్టి మనం తినే ఫుడ్ తీసుకోవాలి. శారీరక శ్రమ చేసే వాళ్ళు హై క్వాలిటీ ఫుడ్ తీసుకునే పర్లేదు. నాలుగు వాళ్ళు ఫిజికల్గా యాక్టివిటీ ఉంటుంది, ఓన్లీ మెంటల్ యాక్టివిటీ 24 hours పనిచేస్తాను నేను. మెంటల్ యాక్టివిటీ వాళ్ళకి అటువంటిది కుదరదు. ఈ తినే ఫుడ్లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం, ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికి కారణం, ఇవన్నిటికీ కారణం అంటే తినమైన ఫుడ్ అండి అబ్జర్వ్ చేయడం అన్నది. వేళ బాల లేకుండా తినడం వల్ల ఏంటంటే ఎసిడిటీ వస్తుంది, ఆర్టర్లో వస్తుంది. ఆ ఎసిడిటీ పైకి కొడుతుందండి, నోరంతా అది రకమైన టేస్ట్ వస్తుంది, గొంతు మంట వస్తుందని. ఇది ఇన్ఫెక్షన్ అనుకుంటారు, కాదండి. అది హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇలా బయట రావడంతో ఇదంతా బర్నింగ్ సెన్సేషన్ వస్తుందండి. GI ట్రాక్ అంటారు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్ అన్ని, ఎసిడిటీలు, అల్సర్స్ ప్లస్ మైగ్రేన్ తలనొప్పి. ఎందుకంటే గ్యాస్ పైకి ఉంటే మైగ్రేన్ తలనొప్పి కూడా కొంతమంది వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద ప్రాబ్లం అనమాట. ఇట్ ఈస్ అ ఫుడ్ ఫ్యాక్టరీ. ఫుడ్ ఫ్యాక్టరీ ఆ ఫుడ్ని అన్నిటికీ డివిజన్ చేసి మంచి పార్టికల్స్గా డివిజన్ చేసి శరీరానికి అందరికీ సప్లై చేసే ఫుడ్ ఫ్యాక్టరీ. పీసులుగా మంచిగా చేస్తుంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఈసోఫేజెస్ ఉంది, అండ్ ఆల్సో స్టమక్ ఉంది, నోరు ఉంది, స్మాల్ ఇంటెస్టైన్స్ ఉన్న రాజెస్ ఉంది. ఒకటి నోరు, తర్వాత మీకు ఈసోఫేజెస్ అండి, అది తర్వాత స్టమక్, తర్వాత చిన్న పేగులు, పెద్ద పేగులు. ఇదంతా కలిపితే ఏమంటారంటే డైజెస్టివ్ సిస్టమ్ అంటారు. ఈ డైజెస్టివ్ సిస్టంలో సరిగ్గా లేకే డయాబెటీస్ వస్తుందండి. ఈ డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే కొంతమంది మోషన్స్ వస్తాయి. చాలామందికి ఎమోషన్స్ ఎక్కువ. ఎమోషన్స్ వచ్చినప్పుడు మోషన్స్ వచ్చేవాళ్ళు ఒక రకం. ఎమోషన్స్ ఎక్కువైనప్పుడు అసలు 4 రోజులకి 5 రోజులు కూడా మోషన్స్ అవ్వవు కొంతమందికి. IBS ఇరిటబుల్ బౌల్స్ ఉంటాం మన జబ్బు, కడుపులో మంట, గ్యాస్ ప్రాబ్లం తినదారు. బౌల్స్ మూవ్ అవ్వాలంటే నీలో మూమెంట్ కావాలి. నీలో మూమెంట్ లేకపోతే బౌల్స్ ఎక్కడ మూవ్ అవుతాయి? బయటకు ఎలిమినేట్ అయిపోతాయి. అప్పుడు నీకు శరీరంలో శక్తి ఉండదు, ఎనర్జీ ఉండదు. డయాబెటీస్ అందుకే వస్తుందండి, కడుపులో అల్సర్స్ దానికే వస్తున్నాయండి. లావ్ అయిపోవడానికి కారణం ఒబేసిటీ. సిటీలో ఒబేసిటీ ఎక్కువైపోయింది. సిటీలో ఒబేసిటీ ఎక్కువైంది. వై? నువ్వు ఏం తింటావు నీకు తెలుసు? చిప్స్ తింటావు. దాంట్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటే న్యూట్రిషన్ వాల్యూస్ ఉండవు. న్యూట్రిషన్ వాల్యూస్ లేని ఫుడ్డే చిప్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్. ఎనీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ నిల్వ ఉండడం కోసం దాంట్లో సాల్ట్ వేస్తారు, తర్వాత బేకింగ్ సోడా వేస్తారండి. బేక్ కావడం అంటే ఉబ్బాలి, ఉబ్బడం కోసం, అందం కోసం ఆల్ బ్రెడ్ లాంటి వాటిలో బేకింగ్ సోడా వేస్తారు. ఎంత డేంజరస్ అంటే అమ్మ పెట్టిన ఫుడ్ అంత ఆరోగ్యం మరొకటి లేదు. ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకొని అందరూ ప్రామిస్ చేస్తారు. ప్రామిస్ అంటే ఏంటో తెలుసా? ప్రాంప్ట్గా మిస్ అయ్యేదని. మీరు అందరూ అలాగే చేస్తారు, నాకు తెలుసు. అది ప్యాకేజ్డ్ ఫుడ్లో ఉన్నదంతా కూడా దరిద్రం. అది 2 నెలలు 3 నెలలు ఉంటాయి. కోకు, పెప్సీ, 7up, చిప్స్, కుర్కురే ఆల్ ఆర్ వెరీ డేంజరస్ ఫుడ్స్. ఇప్పుడు ఎవరు తింటున్న జంక్ ఫుడ్ అంటే న్యూట్రిషన్ వాల్యూస్ 0, క్యాలరీస్ ఆర్ వెరీ హై. అది జంక్ ఫుడ్ అంటే మీనింగ్. జంక్ ఫుడ్ అంటే న్యూట్రిషన్ వాల్యూస్ ఏమి ఉండవండి. దాంట్లో ప్రోటీన్ కానీ, విటమిన్స్ కానీ, జింక్ కానీ, ఫాస్ఫరస్ కానీ ఏమి ఉండవు, బట్ ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. అందుకే ముందు ఒకటి వచ్చేస్తుందండి, వెనకాల 2 వచ్చేస్తాయి. ముందు ఒకటి ఏంటి? పొట్ట, వెనకాల 2 ఏంటి? పెర్రలు. ఆ తర్వాత అర్థంలో చూసుకోండి. పాత ఫోటోలు పక్కన పెట్టుకుని అయ్యో నేను ఎలాగైపోయాను, అయ్యో నేను ఎలాగైపోయాను, అయ్యో నేను ఎలాగైపోయింది, అది అయ్యో నేను ఎలాగైపోయింది అనేది బాధపడుతున్నారు, భయపడుతున్నారు, మీ ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సొల్యూషన్. మీ మనసు బాగుంటే, ఎండోక్రైన్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే మీకు తెలియకుండానే డైజెస్టివ్ జ్యూసెస్ పర్ఫెక్ట్గా రిలీజ్ అయితే తినేది బాగా అవుతుందండి. నవనవలాడే వంకాయలా ఉంటావు.
నవనవలాడే, దాంట్లో నవ్వు ఉంటుంది, లవ్వు ఉంటుంది. నవనవలాడే వంకాయలు, నవ్వు లవ్వు రెండు కలిస్తేనే జీవితం. సో దిస్ ఇస్ ద డైజెస్టివ్ జ్యూసెస్. డైజెస్టివ్ ప్యాంక్రస్ గింక్రస్ ఎఫెక్ట్ అవడానికి కారణం ఎక్కడ ఉంటుందండి? ప్యాంక్రస్. డయాబెటీస్ రావడానికి కారణం అదే. వేళాపాల లేని భోజనం, ఎప్పుడు కూడా టైంకి భోజనం చేయాలి, ఎప్పుడు కూడా టైం ఇప్పుడు మిక్సీలో ఫుడ్ ఐటమ్స్ వేసాక నీళ్ళు వేసి ఆన్ చేస్తామా, నీళ్ళు లేకుండా ఆన్ చేసేస్తామా? నీళ్ళు వేసి ఆన్ చేస్తాం. మనం తిన్నాక ఎంతమంది మనుషులు తింటున్నారండి? పొద్దున్న సాయంకాలం వరకు ప్రతి గంటకి ఎన్నో కానీ నీళ్ళు తాగాలి. 12 గ్లాసులన్నీ నీళ్ళు తాగాలి. తాగకపోతే నీకు జ్యూస్ ఎక్కడ అవుతుంది? మిక్సర్లో నువ్వు పౌడర్ వేసేసి నీళ్ళు అయిపోతే అది జ్యూస్ ఎలా అవుతుంది? ఇడ్లీ పిండి ఎలా అవుతుంది? దోశ పిండి ఎలా అవుతుంది? ఇది కూడా అంతే. ఇది పెద్ద ఫుడ్ ఫ్యాక్టరీ, మిక్సర్ కమ్ గ్రైండర్. ఎటువంటి ఫుడ్ అటువంటి అడ్డు. నీ బుర్ర బాగుందా? మంచి ఫుడ్ తింటాను. నీ బుర్ర బాగాలేదా? నీ ఫుడ్లో మార్పు చేర్పులు చేసుకోవాలి. డైటిక్స్. చాలామంది ఉపవాసాలు చేసేస్తారు, తగ్గరండి. ఉపవాసాలు చేస్తే లావు తగ్గరు, ఇంకా పెరిగిపోతారు. క్యాలరీస్ తగ్గించాలి, వైటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ ఉన్న పదార్థాలు పెంచాలి. సింపుల్ టెక్నిక్ అది. 3 సార్లు తినే భోజనం ఈక్వల్గా 5 సార్లు తినాలి. ప్రతి 3 గంటలకు కొంచెం కొంచెం. శరీరంలో ఎప్పుడు ఫుడ్ ఉంటుంది, ఎప్పుడు నీరసం రాదు. ఎప్పుడు కూడా అదనపు ఫుడ్ 100 రూపాయలు డబ్బులు వచ్చినాయి, 100 రూపాయలు ఖర్చు పెడితే జీరో. నీ శరీరం అలాగే ఉంటుందండి. 100 రూపాయలు డబ్బులు వచ్చినాయి, 50 రూపాయలు ఖర్చు పెట్టావు, 50 రూపాయలు అదనంగా ఉందంటే అది కొవ్వు అనమాట అర్థం. నువ్వు తినే తిండి ఎంత, నీ శారీరక శ్రమ ఎంత ఖర్చు అవుతుంది? 4500 క్యాలరీస్ తింటున్నారండి అందరూ కూడా. మీలో మోస్ట్ ఆఫ్ పర్సన్స్ 1800-2002 క్యాలరీస్ మించి అక్కర్లేదండి, డబల్ తింటున్నారు. దానికి కారణం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఐస్ క్రీమ్ తిన్నారనుకోండి, 350-400 క్యాలరీస్. అది పప్పుతోటి ఆకుకూరలతోటి ఇంత తిన్నామంటే కండి కడుపు అంతా నిండిపోతుంది, అది కూడా 350 క్యాలరీసే. ఒక చాక్లెట్ తిన్నామనుకోండి ఇక్కడికి వెళ్ళిపోద్దండి. అది 5 స్టార్ లాంటివి తీసుకుంటే అది 380 క్యాలరీస్ అండి. తిన్నట్టే తెలియదు, 4, 5, 6, 7, 10 కూడా తినేస్తారు. డార్క్ చాక్లెట్ గురించి చెప్పడం లేదండి, అది ఓన్లీ కోక్ అంటే అది మంచిది. అది మన క్రీములు కలుపుతారు కదా, అది చెప్తుంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు తినేది ఇంత కాదు, అది ఎంత తిన్నా సరే కడుపు నిండిపోయిన ఫీలింగ్ వచ్చి ఏంటంటే ఆకుకూరలో ఉండాలి. దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ అంటే పీచు పదార్థం అని అర్థం. పొద్దున్నే వచ్చి చేసి పని అంటే ఇల్లు తొడ్డాం, అదొక చీపురు అండి. అది బ్రష్. అది జుట్టుని ఎలాగో దువ్వుకుంటున్నాం, అది చీపురే, జుట్టు చీపురు అండి. అది పళ్ళు పొద్దున్నే తోముకుంటున్నాం, అది పళ్ళు చీపురండి. అది మన తినే ఫుడ్లో గానా ఫైబర్ ఉంటే అది కడుపు చీపురు, కడుపుని క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. ఫైబర్లో 2 రకాలు ఉంటాయి. సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అని 2 రకాలు. సాల్యుబుల్ ఫైబర్ అంటే రక్తంలో కలిసిపోయేదండి. అది ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే తేగలో బీరక పైన తొక్క, అది రక్తంలో కలవదు. అది ఏం చేస్తుందంటే ఇక్కడి నుంచి వరకు మొత్తం అంటే క్లీన్ చేసుకుని మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చేస్తుందండి. అది దరిద్రాన్ని అంతా క్లీన్ చేస్తుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ యొక్క గొప్పతనం. సాల్యుబుల్ ఫైబర్ అంటే రక్తంలో కలిసిపోతుందండి. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఎక్కడెక్కడ ఉందో చీపురుతోటి క్లీన్ చేసుకుంటూ వస్తుంది. చీపురు లేకపోతే జీవితం లేదు. అందుకే ఢిల్లీలో వాళ్ళు చీపురు గుర్తుతోటి ముఖ్యమంత్రి 2 సార్లు అయ్యాడు అతను. సో చీపురు అంటే అదనమాట. ఫైబర్ ఎక్కువ ఉంటే, పీచు పదార్థం ఎక్కువ ఉంటే జుట్టుని క్లీన్ చేసుకోవడానికి, బ్రష్ చేసుకోవడానికి, ఇండ్లు తోడడానికి ఎలా క్లీన్ అవుతుందో శరీరం అంతా క్లీన్ అవుతుంది. మీకు హార్ట్ అటాక్లు పెరాలసిస్ ఎవరు లావ్ అవ్వరండి, లావ్ అవ్వరు. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. దట్ ఈస్ ద కాల్డ్ ఎస్ ఎ డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ. నెక్స్ట్ రైట్. మీకు షేప్ వచ్చిందంటే, మీరు నిలబడ్డారంటే బిల్డింగ్ కాలమ్స్ కావాలండి, ఇనప రాడ్లు కావాలి. ఈ స్కెల్టల్ సిస్టమ్ అంటే ఇనప రాడ్డు లాంటి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అంటాం కదా, అదనమాట. అది ఒక పెద్ద బిల్డింగ్ నిలబడాలంటే కాలమ్స్ కావాలి. చిన్న రాడ్లు వేస్తారు, కడతారు. శరీరానికి ఒక ఆకృతి ఉంది. మీరు అమీబాకి మనకి తేడా అంటే, అమీబాలో బోన్ ఎక్కడుంది? లేదుగా, బోన్ లేదు. అది
అలాగే గొంగళి పురుగుల దాంట్లో బోన్లు ఉండవు, అట్లకి ఇళ్ళలో మడతలు పడిపోతే వెళ్ళిపోతుంటాయి. నీకు షేప్ ఇస్తుంది. అండ్ ఆల్సో లోపల ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఉంది, హార్ట్ ఉంది, లివర్ ఉంది. ఇవన్నీ డ్యామేజ్ కాకుండా ఒక జైల్లో ఖైదీలకి దాయడం కోసం సెల్స్ ఎలాగేస్తారో అటువంటి సెల్, ఒకటి ప్రొటెక్షన్ కోసం, రెండోది లుక్కు స్ట్రక్చరు నిలబడడానికి మరొకటి కోసం చేస్తుంది. స్కెల్టల్ మజోస్కెల్టల్ అనమాట ఇది. ఈ స్కెల్టల్ మీద అందం కోసం ఆర్ పనులు చేయడం కోసం ఉంటుంది మజిల్, కండరం పైన ప్లాస్టింగ్ అంటే కదా అదనమాట. సో ఈ సిస్టంలో మీకు ఎప్పుడైతే తేడా వచ్చిందో ఆటోమేటిక్గా మనకి తేడా వస్తుంది. జెల్లీ ఫిష్ ఉంటుంది, దాంట్లో బోన్స్ లేవు, దానికి మనకి ఏం తేడా ఉంటుంది బోన్స్ లేకపోతే. ఈ బోన్స్లో వల్ల ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే లేడీస్కి 35 ఏళ్ళు దాటిన తర్వాత ఈస్ట్రోజన్ తగ్గడం మొదలు పెడుతుందండి. ఆఫ్టర్ మళ్ళీ ఎవరో జాయిన్ అయినట్టున్నారు. కొత్త ఫోన్లతో వస్తున్నారు మూర్తి గారు మీరు. ఓకే, దాన్ని ఏమంటారు, కాల్షియం అండి. మన కాల్షియం తక్కువ తీసుకుంటాం. కాల్షియం తక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బోన్ నుంచి కాల్షియం తీసేసుకుంటూ ఉంటుందండి. పైకి బోన్ కనిపిస్తుంది, లోపల డొల్ల. అందుకే లేడీసు 38, 39, 40 దగ్గర నుంచి ఈస్ట్రోజన్ తగ్గిపోవడం మొదలుపెట్టే కొలది ఆటోమేటిక్గా బోన్ నుంచి అది కాల్షియం తీసేసుకుంటుంది. అది ఎంతకాలం ఈస్ట్రోజన్ రిలీజ్ అంతకాలం లేడీస్కి బొగ్గలు బాగుంటాయి, స్ట్రాంగ్గా ఉంటారు, హెల్తీగా ఉంటారండి. ఎప్పుడైతే నువ్వు ఎండలోకి వెళ్ళడం ఆపేసావో, కాల్షియం ఫుడ్లు తగ్గించావో, మగాలన్నా ఆడాలన్నా సరే ఆస్టియోపోరోసిస్, పైన బోన్ ఉంటుంది, లోపల డొల్ల ఉంటుంది. ఎంతకాలం ఉంది మరి ఎండలోకి వెళ్ళి? రోజుకి 25 నిమిషాల పాటు ఎండలో ఉండి తీరాలి. రెండోది కాల్షియం తీసుకోవాలి. లేడీస్కి మెన్సెస్ ఎంతకాలం వస్తే అంతకాలం వాళ్ళకి హార్ట్ అటాక్లు రావు ఒకటి, రెండోది బోన్స్ గట్టిగా ఉంటాయి. ఈస్ట్రోజన్ ఎప్పుడైతే తగ్గిందో కాల్షియం అనేది 500 mg సరిపోదండి. దాంతో బోన్స్లో ఉన్న కాల్షియాన్ని వాడేసుకుంటుంది ఎనర్జీ కోసం. అంచేత బోన్లు డల్ అయిపోతే జారి పడ్డారంటే విరిగిపోతాయి. కళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, నడు నొప్పి, మెడ నొప్పి, అబ్బాని నొప్పులన్నిటికీ కారణం ఏంటంటే ఇన్సఫిషియన్సీ ఆఫ్ కాల్షియం అండ్ విటమిన్ డి, పాస్పరస్ కూడా. కాబట్టి ఏం చేయాలి? కాల్షియం రిచ్ ఫుడ్లు తినాలి. పాలు లాంటివి, పన్నీర్ లాంటివి అవన్నీ తీసుకోవాలి. అండ్ ఆల్సో నాన్ వెజిటేరియన్ అయితే ఒక ఫిష్ మాత్రం వారానికి 3 సార్లు మంచిదండి. మిగతా నాన్ వెజ్లు ఏం మంచి కదా. ఎగ్ రోజు తినచ్చు మీరు. కొలెస్ట్రాల్ ఉంటే మాత్రం 2 వైట్లు తినాలి. కొలెస్ట్రాల్ లేకపోతే ఒక ఫుల్ ఎగ్ తినాలండి. అది ప్రపంచంలో అత్యంత గొప్ప ఫుడ్లు 2 ఒకటి ఎగ్, రెండోది ఫిష్. మిగతా అన్నీ మీకు నచ్చి తినాలి, కానీ దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఏం పెద్దగా గొప్పగా ఉన్నవి కాదు అది. అండ్ ఆల్సో ఎండ, రోజు 20 నిమిషాలు ఎండ తగలాలండి బాడీకి. అప్పుడు స్కెల్టల్ గట్టిగా ఉంటే కీళ్ళ నొప్పులు, జాయింట్ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, జారిపోతే పడిపోయినా ఏం కాదు. మోకాళ్ళు సంబంధించిన రొమాటైడ్ ఆర్థరైటిస్ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ ఎవరికి రావండి. ఇది లేకపోవడం వల్ల ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర గుట్ల కీళ్ళ క్యూలు పెట్టి జనాలు ఉంటున్నారు. బికాస్ ఆరోగ్యం వాళ్ళు పాటించమండి. జబ్బొచ్చాక ఇన్సూరెన్స్ ఉంటే 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఖర్చు పెడుతున్నాం తప్పించి, అది లేకపోతే 1 ఎకరం అమ్ముకోవాలి. అవన్నీ ఎందుకు చెప్పండి, నేను చెప్పినట్టుగా పాటించండి. ఫ్యూచర్లో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. నేను అన్నింటికీ సీడీలు పంపాను మీ దగ్గర. ఆ సీడీలు ప్రాక్టీస్ చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటారు మీరు. ప్రతిదానికి ట్రాక్ 1 థియరీ ఉంటుంది, ట్రాక్ 2 ప్రాసెస్ ఉంటుంది, ట్రాక్ 2 థియరీ ఉంటుంది, ట్రాక్ 2 ప్రాసెస్ ఉంటుంది. ప్రతి టాపిక్ మీద నేను సీడీలు రూపొందించాను. మరి ఇంకేం, మరి హ్యాపీగా ఇచ్చేసుకోవాలి. ఎంత సోర్స్ పర్సన్ మీకు దొరికినప్పుడు మీకేంటి? మా కాలంలో మాకు సోర్స్ పర్సన్స్ లేరు. ఒక బుక్కి $1 డీడీ తీసి అమెరికా పంపితే వెళ్ళడానికి ఒక 25 రోజులు పెట్టేది. ఆడు మన దగ్గర పంపడానికి కదా సుమారు 3 నెలలు 4 నెలలు పెట్టేదండి బుక్ కొనడం కోసం. మాకు $లో కన్వర్ట్ చేసి పంపేవాళ్ళు డీడీలు. ఇప్పుడు అది కాదు కదా, ఎక్కడ పడితే అక్కడ సోర్స్ ఉంది. నేను చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను, గురువుని ఉపయోగించుకోవడం లేదు. ఓకే రైట్, దిస్ ఈజ్ ద అస్థిపంజర వ్యవస్థ. శరీరానికి స్ట్రాంగ్, హార్ట్కి దెబ్బ తగలకుండా, బ్రెయిన్కి దెబ్బ తగలకుండా అన్నింటికి ప్రొడక్షన్ సెల్స్ అనమాట. జైల్లాగా బంధించేసి, లేదా ఇక్కడికి తగిలిందంటే చచ్చిపోతాం, ఇక్కడ తగిలిందంటే చచ్చిపోతాం. ఎంత కొట్టినా సరే లోపల బ్రెయిన్కి ఏం కాదండి. అంత స్ట్రాంగ్ ఫార్మేషన్ తోటి ఉందంటే మన వ్యవస్థని గౌరవించాలి. నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి, నిన్ను నువ్వు గౌరవించుకోవాలి. నీ ఫుడ్ ఏం కావాలో డిసైడ్ అవ్వాలి.
అంతేగాని కుటుంబాన్ని బాధ పెట్టద్దండి. 3 పిల్లలు దెబ్బలాడుకోవద్దు, పిల్లల తల్లిదండ్రులు ఒకవేళ దెబ్బలాడుకున్న 10 నిమిషాల తర్వాత నవ్వేసుకుని ఒకరికొకరు ఒళ్ళు మడుగు పెట్టుకుని ఒకరికొకరు కబుర్లు చెప్పేసుకుంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. తెగేదాకా ఎవ్వరు లాగద్దు. ఎందుకంటే నేనే ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఎత్తున్నాను, నాకు తెలుసు అది చిన్న చిన్న విషయాలకి ఎంత పెద్దవి అవుతాయో. సింపుల్ అనమాట. ఏదైనా ప్రాబ్లం వస్తే రెక్టిఫై చేసుకోవాలి, రిపేర్ చేసుకోవాలి. ఆ నెత్తిమ వరకు తెచ్చుకోకూడదు ఎవరు కూడా.